లక్ష్మణ్ గారు. సో మనందరికీ తెలుసు యశోద డిఫరెంట్ లాంగ్వేజెస్ 5 లాంగ్వేజెస్లో రిలీజ్ అయింది అండ్ లక్ష్మణ్ గారు హిందీలో రిలీజ్ చేశారు. సో ప్లీజ్ మీరు మధ్యలోకి ఉండాలి ప్లీజ్, ఆబ్వియస్గా. యా మొదటిగా ప్రొడ్యూసర్ గారికి, కృష్ణప్రసాద్ గారికి థ్యాంక్స్ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి. అలాగే స్టేజ్ మీద ఉన్న అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఒక చిన్న ఈ రిలీజ్కి సంబంధించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ సినిమా హిందీలో చేయాలనుకున్నప్పుడు కృష్ణప్రసాద్ గారు ఫోన్ చేసి కృష్ణప్రసాద్ గారు చెప్పారు హిందీలో చేద్దాం, ఇది పాన్ ఇండియా వర్త్ ఉన్న సినిమా అని. మేము ఒక థియేటర్ ప్లానింగ్, అది ఇన్ని లిమిటెడ్ థియేటర్స్ అన్నీ ప్లాన్ చేస్తుంటే ఒక 3 days బిఫోర్లో ఈ మూవీకి వచ్చిన బజ్, అందులో సమంత గారి సిచ్యువేషన్ చూసి ఎంటైర్ మీడియా ఈ సినిమాకి చేసిన సపోర్ట్ వల్ల 750 థియేటర్స్ రిలీజ్ అయిందండి ఈ సినిమా హిందీలో, నార్త్ ఇండియాలో. ఆల్ 750 థియేటర్స్ స్టిల్ రన్నింగ్. నెక్స్ట్ వీక్ ఆల్సో మాకు మంచి హోప్ ఉంది. ఫస్ట్ డే కొంచెం స్లో టేక్ ఆఫ్ తీసుకుంది రెవెన్యూ పరంగా. సాటర్డే సండే వెరీ గుడ్ రిపోర్ట్స్ అండ్ రెవెన్యూ ఆల్సో స్టడీగా ఉంది ఈరోజు కూడా. ఇంకా ఈ వీక్ అంతా నెక్స్ట్ వీక్ కూడా క్యాచ్ చేసుకుని మంచి రెవెన్యూ తెచ్చి పెడుతుంది కృష్ణప్రసాద్ గారికి, మాకు మంచి పేరు తెచ్చిపెట్టుద్దని మేము అనుకుంటున్నాం. ఇంకా సమంత గారి గురించి ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నా కాబట్టి ఒకటి చెప్పాలి. ఒకప్పుడు విజయశాంతి గారు కర్తవ్యంతో నాకు తెలిసి సూపర్ స్టార్ అయ్యారు, అమ్మోర్తో సౌందర్య గారు, అరుంధతితో అనుష్క గారు, ఈ యశోదాతో పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యారు మన సమంత గారు. అలాగే వరలక్ష్మి గారు ద ఈక్వల్ రోల్ని చాలా గొప్పగా పోషించారని చెప్పాలి. ఇదే స్టేజ్ మీద నేను నాంది సినిమా మేమే రిలీజ్ చేసాం, ఇక్కడే సక్సెస్ మీట్ జరిగింది. మేడం గుర్తుందో లేదో, దట్ ఈజ్ ఆల్సో గుడ్ సక్సెస్ ఫర్ తెలుగు స్టేట్స్, తెలుగు పాకెట్స్ ఇన్ నార్త్ ఇండియా. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ ఆల్ ది పీపుల్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్